హలో ఫ్రెండ్స్, నమస్తే. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎస్సీ మాలా సామాజిక వర్గానికి చెందిన అనేక మంది ప్రముఖులు సన్మానం చేశారు. ఈ సన్మానం చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మాదిగ సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని, ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి తమ ప్రభుత్వంలో తగిన గుర్తింపు లభిస్తుందని అనేక మంది పేర్లు చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళందరికీ మేము సముచిత స్థానం కల్పించామని చెప్పారు. ఇందులో ఓకే, అంతా బాగానే ఉంది. కానీ ఇందులో ఒక అంశాన్ని మనం నిశితంగా పరిశీలించినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతిగా కూడా ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆచార్యుని నియమించారు, కుమార్ని. దాంతో పాటుగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్గా 100 ఏళ్ల నుంచి ఏ దళితుడు కాలే, మొదటిసారి దళితుని, అది మాదిగలకు సంబంధించిన కుమార్ని ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ కాసిమ్ని ఈరోజు మన ప్రభుత్వాన్ని నియమించింది. ప్రొఫెసర్ కాసిమ్ని తమ ప్రభుత్వమే నియమించిందని ప్రకటించారు. ఒకవేళ ఇదే నిజమైతే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ని నియమించే బాధ్యత ప్రభుత్వానికి కాదు. ఎందుకంటే యూనివర్సిటీలు అనేది యూజీసీ నిబంధన ప్రకారం స్వయం ప్రతిపత్తితో నడవాల్సిన యూనివర్సిటీలు. ఈ స్వయం ప్రతిపత్తితో నడవాల్సిన యూనివర్సిటీల్లో కేవలం ఉపకులపతిని మాత్రమే ప్రభుత్వం నియమించే అధికారం ఉంది. అది కూడా గవర్నర్ ద్వారా ఈ నియామకం జరుగుతుంది. ప్రభుత్వం సిఫార్సు చేసిన పేర్ల నుండి గవర్నర్ ఒకరిని నియమించే అవకాశం ఉంది. కానీ ఉస్మానియా యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి గల యూనివర్సిటీకి ఒక కళాశాల ప్రిన్సిపాల్ని తామే నియమించామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం ఎంతవరకు న్యాయం? అంటే ఇదే నిజమైతే ఖచ్చితంగా యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని హరిస్తూ, ఉస్మానియా యూనివర్సిటీతో పాటు అన్ని యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని హరిస్తూ ప్రభుత్వం జోక్యం చేసుకుంటూ ఉండాలి. లేదా కేవలం తమ ప్రభుత్వ గొప్పదనం కోసం మాత్రమే ఇట్లా చెప్పుకుంటూ ఉండాలి. కానీ ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం, ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనలు, ఇలాంటి నిరసన కార్యక్రమాలు లేకుండా అనేక నిర్బంధాలను సర్కులర్ జారీ చేశారు. ఇదే విధంగా ప్రభుత్వం కూడా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుందని, అనేక యూనివర్సిటీల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుంది. అడ్మిషన్ నుండి అనేక అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. అనే నియామకాలు అనేక విద్యార్థి సంఘాలతో పాటు ప్రజా సంఘాల నాయకులు, ప్రతినిధులు అనేక మంది విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీనికి నిదర్శనంగానే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ నియామక ప్రక్రియ చర్చ అనేది ఇప్పుడు బయటికి వస్తుంది. నిజంగానే ప్రతి కళాశాలలో ప్రతి అధ్యాపకుల నియామకం అనేది ఎంతో కొంత రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ ప్రభుత్వ ఒత్తిళ్లతోటి నియామకం జరుగుతుంది. గతంలో అయితే యూనివర్సిటీలు ఖచ్చితంగా 100% స్వయం ప్రతిపత్తితో నడిచిన యూనివర్సిటీలు ఇప్పుడు ప్రభుత్వం యొక్క కనుచూపుల్లో నడవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని నివారించి యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.